నమస్తే. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. కేటీఆర్ ఇప్పుడే ఒక 10-50 నిమిషాలకు పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 11 గంటలకు హాజరు కావాలని నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే దాదాపు 10:45-55 మధ్యలో పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిండు విచారణలో భాగంగా. అయితే కేటీఆర్కు నిన్న నోటీసులు జారీ అయినాయి. ఈ మధ్య కాలంలోనే అంటే ఈ నెల 20 తారీఖు హరీష్ రావును విచారించిన దాదాపు 7 గంటలు. హరీష్ రావు విచారణ ఇంకా ఉంది. ఆయన వాళ్ళ కొడుకు విదేశీ పర్యటన ఉంది. కొంత రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల కొంత వెసులుబాటు కల్పించారు. ఇప్పుడే అంటే నిన్ననే నోటీస్ జారీ చేసింది. 160 సిఆర్పిసి కింద కేటీఆర్ న్యాయవాదికి, అంటే కేటీఆర్ ఇంటి దగ్గరికి వెళ్తే కేటీఆర్ లేకుంటే కేటీఆర్ తరపు న్యాయవాదికి అందించారు. సిట్ విచారణలో భాగంగా జూబ్లీహిల్స్లోని తమ కార్యాలయానికి రావాలని ఏసీపీ వెంకటగిరి ఈ నోటీసు జారీ చేశారు. అందులో భాగంగానే కేటీఆర్ కూడా ఈరోజు సిట్ ముందు హాజరైంది. కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన నేపథ్యంలో ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మామూలుగా కాదు, బారికేడ్లు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అసలు బీఆర్ఎస్ కార్యకర్తలను కొంచెం అనుమానంగా కనిపిస్తే కూడా పోలీసులు అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని ఇటు వంక అసలు తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. చీమ చిట్టుకుమన్నా ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తు, ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ మళ్లించారు. ఎందుకంటే మొన్న హరీష్ రావు టైంలో హరీష్ రావు విచారణకు హాజరైన క్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఇదే పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉండడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం వల్ల ఏదైనా జరగవచ్చు అనే భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నాడు కాబట్టి 100% ట్రాఫిక్ మొత్తం మళ్లించి పోలీసులు వేల మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ బారికేడ్లు కానీ అసలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ని మొత్తం మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవద్దు అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదేమైనా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం 2024 మార్చిలో పంజగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. ఆ కేసును ఆధారంగా చేసుకొని ఈ సిట్ విచారణ కొనసాగుతుంది సిపి సజ్జనార్ నేతృత్వంలో. అయితే గతంలో హరీష్ రావు తర్వాత గతంలో బీఆర్ఎస్ నాయకులు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ పై కూడా విచారణ కొనసాగింది. కానీ ఆ విచారణకు ఇప్పుడు కేటీఆర్ విచారణ చేసేదానికి చాలా డిఫరెంట్. ఏంది ఆ డిఫరెంట్ అంటే అంటే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన డబ్బుల విషయంపై ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి లింక్ ఉందనేది ప్రధానమైన కోణం. చాలా సబ్జెక్ట్ కూడా డిఫరెంట్. ఏంది కారణం అంటే బడా వ్యాపారవేత్త అయినటువంటి శ్రీధర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బృందం గతంలో ఇదే బడా వ్యాపారవేత్త అయినటువంటి శ్రీధర్ రావును బెదిరించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోన్ల బాండ్ల రూపంలో 12 కోట్లు చెల్లించారని, అదే కాకుండా ఒక ప్రైవేటు పంచాయతీకి 3 కోట్లు చెల్లించారనేది ప్రధానంగా శ్రీధర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్కు నోటీసులు జారీ చేశారు. అంటే పూర్తిగా డిఫరెంట్. ఇప్పుడు గతంలో హరీష్ రావుకు జరిగిన విచారణ, ఇప్పుడు కేటీఆర్కు జరిగే విచారణ చాలా డిఫరెంట్. ఇదేమో ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో ఫోన్ ట్యాపింగ్కు లింక్ ఉందనేది ఇదొక అంశము. ఇక హరీష్ రావుకు సంబంధించి కేవలం ఫోన్ ట్యాపింగ్, గతంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి కదా, ఆ అంశానికి సంబంధించి జరిగింది. ఏదేమైనా ఈ అంశంపై ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. ఒకవైపు అధికార పక్షమేమో ఎస్ఐబి మాజీ చీఫ్ ఆయనకు ఆదేశాలు ఇవ్వడంతో, కేసీఆర్ కుటుంబం ఇవ్వడంతో ప్రతిపక్ష నాయకులు సినీ ఇండస్ట్రీ వాళ్ళ జడ్జీలను కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేసినారు అనేది అధికార పక్షం అంటుంది. ఇక ప్రతిపక్షం ఏమో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము పదే ప్రశ్నిస్తున్నందుకే అటెన్షన్ డైవర్షన్ల కోసమే కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందుకు తెస్తున్నారు అనేది ప్రతిపక్షం. అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కేటీఆర్ కూడా నిన్న సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టాడు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నోటీసులు అందగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రధానంగా చాలా మాటల తూటాలు పేల్చారు. అసలు రేవంత్ రెడ్డికి పాలన ఎట్లా చేయాలో తోయక ఇలాంటి కేసులు ముందలేసుకుంటున్నాడు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ముందలేసుకున్నాడు, తర్వాత గొర్రెల స్కామ్ ముందలేసుకున్నాడు, తర్వాత ఫార్ములా రేసు ముందలేసుకున్నాడు, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సిట్ ఇది ముందలేసుకున్నాడు. అంటే పాలన చేయనిక చేతగాక
అటెన్షన్ డైవర్టన్ చేయనికే ప్రజలను దృష్టి మళ్లించడానికి ఈ అంశాలను తీసుకొస్తున్నాడు అనేది ప్రధానంగా కేటీఆర్ ఆరోపించింది నిన్ననే ప్రెస్ మీట్లో. అంటే వాస్తవంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం దాదాపు 2 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి ప్రభాకర్ రావు అంటే ఎస్ఐపి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇప్పుడు విచారణలో భాగంగానే ఉన్నాడంట. అయితే ఇంటర్నల్గా కూడా తెలుస్తున్నది ఏంటంటే వాస్తవంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎట్లా ఎవరు చేయాలి, ఎందుకు చేయాలంటే దేశ భద్రతకు సంబంధించి, అంటే దేశ భద్రత అంతర్గత భద్రతకు సంబంధించి, ఉగ్ర మూకలకు సంబంధించి, మావోయిస్టులకు సంబంధించి, లేకపోతే ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర జరుగుతుందంటే మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇది 1952లో గూఢాచార్యంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చింది అనేది తెలుస్తున్న వార్త. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అంశాలు పక్కన పెట్టి కేవలం రాజకీయ ప్రత్యర్థులను అనుమానం ఉన్నాలపై నిఘా ఉంచిన అనేది ప్రధానమైన ఆరోపణ. వాస్తవంగా కూడా మొన్న హరీష్ రావు సిట్ విచారణకు హాజరైతే మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందంటే ఆయన ఓ రకంగా పర్షన్ అయినట్ట, నీళ్లు నమిలిండట. ఆయన బయటకు వచ్చి రకరకాల వార్తలు చెప్పిండు, కానీ వాస్తవంగా కూడా నీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పినట్ట. ఉండొచ్చు కూడా, ఎందుకంటే హరీష్ రావు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడు అనే కోణంలో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు బృందం చేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఈ అంశానికి టోటల్గా ఏంటంటే ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య మాత్రం టోటల్గా ఆ మాటల తూటాలు వెళ్తున్నాయి. ఓ రకంగా దావోస్ పర్యటన పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఫ్లైట్ ఎక్కంగానే అటు హరీష్ రావుకు గచ్చిబౌలిలో వాళ్ళ ఇంటికి నోటీసులు పోయినాయి. అందులో భాగంగానే 20 తారీఖు విచారణ కొనసాగింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశమే. కేవలం ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రమే నడుస్తుంది. రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ అంశానికి సంబంధించి ఈరోజు 11 గంటలకు ఎగ్జాక్ట్లీ 15 నిమిషాలు ముందే కేటీఆర్ లోపలికి పోయాడు. దాదాపు ఆయన విచారణ అంటే మొన్న హరీష్ రావు విచారణ 7 గంటలు సుదీర్ఘంగా సాగింది. ఈయన విచారణ కూడా దాదాపు సాయంత్రం వరకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెప్పిన కదా ఇంతకుముందుకే నేను, ఎలక్ట్రాన్ల బాండ్ రూపంలో ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి దాదాపు 12 కోట్లు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి సబ్జెక్టు వేరు కాబట్టి ఖచ్చితంగా 7, 8, 10 గంటలు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉందంట. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే రాష్ట్రంలో రాజకీయాలు అయితే రంజుగా మారినాయి అనేది చెప్పుకోవచ్చు.